భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తున్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షంతో ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫ్లైఓవర్లపై కూడా భారీగా నీళ్లు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ అకాల వర్షం పైగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రైట్, నగరంలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండలు కనిపించాయి, కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ వర్షం విజువల్స్ చూసుకోవచ్చు, ఏ విధంగా వర్షం అనేది వస్తుందో. ముఖ్యంగా ఇటు నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, అన్ని పార్ట్లను జిహెచ్ఎంసీ అన్ని పార్ట్లను కవర్ చేసే విధంగా ఈరోజు వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా రామంతపూర్, ఉప్పల్, అన్ని ఏరియాలు నగరంలో నలుమూలల ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అటు ఈదురుగాలు కూడా ఇస్తున్నాయి. జనరల్గా చిన్న వర్షం వస్తున్నాయి, నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ గడిచిన హాఫ్ అన్ అవర్ నుంచి భారీగా వర్షం నమోదవుతుంది. వర్షం అనేది ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోయినా ఇంకోవైపు విపరీతమైన ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం వర్షం ముగించుకొని ట్రాఫిక్ మొత్తం ఆఫీసులు ముగించుకొని ఇంట్లోకి వెళ్ళే సమయం కావడంతో పెద్ద ఎత్తున ఇటు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వాటర్ పోయే విధంగా ఇప్పటికే వాళ్ళ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి చక్రవాకం, అదేవిధంగా ద్రోణి ప్రభావంగా వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు నగరంలో ఒక్కసారిగా వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలో కూడా ఒకవైపు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, చిన్న వర్షం వస్తూనే మనకు ఎక్కడికక్కడ వాటర్ మొత్తం కూడా వాటర్ స్టాగ్నెట్ అనేది కనిపిస్తుంది. కానీ దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ కనిపించే ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్లో చూసుకోవచ్చు. మొత్తం ఒక్కసారిగా వాటర్ మొత్తం కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు నగరానికి వర్ష సూచన కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఒకవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అవసరం ఉండే బయటికి రావాలి, ఎవరు కూడా నగర ప్రజలు బయటికి రావద్దంటూ ఇప్పటికే మేయర్ అధ్యక్షతతో ఒక సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే వర్షంతో పాటు గాలులు కూడా వీయడంతో పెద్ద ఎత్తున అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి రిపీట్ కాకుండా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చే 3 గంటల పాటు నగరంలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇటు జిల్లాలో కావచ్చు, నగరంలో కావచ్చు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చిన్న వర్షం వస్తున్న నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కువగా మొత్తం ఎక్కడికక్కడ వరద కనిపిస్తుంది. అలాంటిది ఏకదాటిగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ వాటర్ కావచ్చు అన్ని కూడా మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయింది. విపరీతమైన ట్రాఫిక్ కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. వీటిని క్లియర్ చేసే విధంగా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు మొత్తం కూడా నిమగ్నమయ్యారు. కానీ ఒకవైపు వర్షం అనేది విపరీతంగా రావడంతో ఒకవైపు మొత్తం వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా గడిచిన హాఫ్ అన్ అవర్ నుండి అయితే ఈ విధంగా వర్షం నమోదవుతుంది. నగరంలో ఉన్నటువంటి నలుమూలను సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, నార్త్ కావచ్చు, ఈస్ట్ అన్ని జోన్లను కవర్ చేసే విధంగా ఈ వర్షం నమోదవుతుంది. వచ్చే 3 గంటల పాటు ఎక్కువ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం ఉంది. ఎవరు కూడా బయటకు రాబోయే 3 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారా?
రైట్ వచ్చే 3 గంటలు ఈ వర్ష తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఎవరు కూడా నగర ప్రజలు బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది. సో వచ్చే 3 గంటలు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఉంది, దట్టు ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో నగర ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అంటే అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇంకోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ సూచిస్తున్నారు. మొత్తం ఏ సిగ్నల్ దగ్గర చూసినా ప్రస్తుతం వాటర్తో పాటు ఇంకోవైపు ట్రాఫిక్ జామ్తో కనిపిస్తుంది. చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా మనకు మొత్తం ఒక దిగ్బంధిలో ఒక పద్మ వ్యూహంలోకి పోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది హాఫ్ అన్ అవర్ నుంచి ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. దీంతో ఒక్కసారిగా కూడా అందరూ కూడా ఒకవైపు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే వెదర్ కొంచెం ఎక్కువగా కూడా గాలులు వీస్తున్నాయి. సో గాలులు వీచడంతో ఎవరు కూడా వర్షం వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏకదాటిగా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు నగర వ్యాప్తంగా ఇప్పటికే 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 5 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. ఎక్కువగా వర్ష తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకుంటారు. కానీ అలాంటిది 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 3 గంటలు నగర ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. రోహిత్ రైట్, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పుడు పైగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం రాబోయే 3 గంటలు కూడా విపరీతమైన వర్షం కురిసే అవకాశం ఉంటుంది అని ఒక ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎక్కడెక్కడ వర్షం కురిసే అవకాశం ఉంటుందని కూడా ఒక మ్యాప్లో కూడా వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు? సహజంగా అరగంట పాటు వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోతున్న పరిస్థితులు కనిపిస్తుంది. వాహనాలు కొట్టుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో రాబోయే 3 గంటలు కూడా ఇళ్లలో నుంచే బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు? రైట్, ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఆఫీసులు ముగించుకొని అందుబాటులోనే ఉండండి. మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ మ్యాప్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాప్లో బ్లాక్ సర్కిల్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా, ప్రదేశం అంతా కూడా ఇప్పుడు భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతోంది. ఇటు మియాపూర్ నుంచి అటు వనస్థలిపురం మధ్యలో ఉన్న ఏరియాలన్నీ కూడా దాదాపు హైదరాబాద్ అంతా కూడా సగానికి పైగా హైదరాబాద్ భారీ వర్షాన్ని ఫేస్ చేయబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్లో నగరం సగం పైగా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతోందనే హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రాబోయే 3 గంటల పాటు ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆఫీసుల్లో ఉంటే ఆఫీస్లోనే ఉండిపోండి, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి. భారీ వర్షానికి తడుస్తూనో లేదంటే ఆఫీసులో వదిలేరు కదా అని బయటకు వచ్చి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగానైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదైతే మీకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన బ్లాక్ సర్కిల్లో కనిపిస్తుందో ఆ ప్రదేశం అంతా కూడా భారీ వర్షం కురవబోతోంది. రాబోయే 3 గంటల పాటు విపరీతమైన వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. మీరు ఇళ్లలో నుంచి బయటకు వస్తే మీరు ఎక్కడైనా వాహనాలను పార్క్ చేసి ఉంటే అవి కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు మీరు వాహనాలపై ప్రయాణం చేసే అవకాశం కూడా లేకపోవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్ష ప్రభావం హైదరాబాద్లో మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కోటి, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్ ఈ ప్రదేశాలన్నీ కూడా భారీ వర్ష ప్రభావానికి గురి కాబోతున్నాయి. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా చోట్ల. ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలున్నాయి. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మ్యాప్లో కనిపిస్తున్న బ్లాక్ సర్కిల్ లోపల ఉన్న ప్రదేశాలన్నీ కూడా రాబోయే 3 గంటల్లో భారీ వర్షాన్ని ఎదుర్కోబోతున్నాయి, భారీ వర్షాన్ని చవి చూడబోతున్నాయి. కాబట్టి దాదాపు హైదరాబాద్ వాసులు ఎవరూ కూడా బయటకు వెళ్ళొద్దు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రదేశాల నుంచి ఎక్కడికి కూడా మీరు బయటకు వెళ్ళొద్దు అనే దాదాపు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ సర్కిల్ లోపల కనిపిస్తున్న ఏరియాల ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే వర్షం కురుస్తూ ఉందో ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఆల్రెడీ బయటకు వచ్చాం కాబట్టి వర్షంలో తడుస్తూ వెళ్ళిపోదామనో లేదంటే కార్లలో ఉన్న వాళ్ళు పర్వాలేదులే కార్లలోనే కదా ఉన్నామని బయటికి వెళ్ళిపోదామని అనుకుంటే మీకు ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తోంది. రాబోయే 3 గంటల పాటు ఈ భారీ వర్షం కొనసాగబోతోంది. శిల్ప, ఈ భారీ వర్షం కారణంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి?
రైట్, ముఖ్యంగా ఇటు ఐక్య సర్కిల్ కావచ్చు, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడే ఆఫీస్ ముగించుకొని బయటకు రావడంతో ఇక్కడ ఎక్కువగా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయినట్టు ఐక్య సర్కిల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా పంజాగుట్ట ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ప్రస్తుతం విపరీతమైన ట్రాఫిక్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో ముఖ్యంగా అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చారు. దీంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. వీటిని క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా వచ్చే 3 గంటల పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ 3 గంటలు నగరంలో ఎవరు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే వస్తే విపరీతమైన ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎవరు కూడా రావద్దంటూ వాళ్ళు సూచిస్తున్నారు. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక చక్రవాకం కావచ్చు, ద్రోణి కావచ్చు, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షంతో పాటు ఆ ఈదురుగాలు అనేవి బలంగా వీస్తాయి. దీని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంటుంది. నార్మల్గా వర్షం ఒకటి వస్తే ఏం కాదు, కానీ బలమైన ఈదురుగాలు వీయటం వల్ల శిథిలావస్థ చెందినటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం పక్క కొరిగే అవకాశం కావచ్చు, మొత్తం పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు చూసినాం. సో వీళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది, ఎక్కడికక్కడ కంజెస్టెడ్ గా మారుతుంది. సో అలాంటి వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మాదాపూర్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చిన్న వర్షానికే హైదరాబాద్లో ఫ్లైఓవర్లపై కూడా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాదాపూర్లో రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా ఇండోర్స్ నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండిపోండి, వర్షం తగ్గేంత వరకు ఒక 3 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్ళండి అని చెప్తున్నారు. వర్షంలో ఇటు బైకుల మీద కానీ అటు కార్లలో కానీ బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోండి. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షం కురబోతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్ష ప్రభావం కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరో 3 గంటల పాటు భారీ వర్షమే కురవబోతోంది. సో ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉంటే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి వేరే చోట ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళటం కూడా బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నానిపోయిన ఇల్లు లేదంటే బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉన్నట్లయితే ఆ ఇంటి పైకప్పులు కూలిపోవడమో గోడలు కూలిపోవడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉన్నట్లయితే ఆ ఇంట్లో నుంచి బయటికి సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి. మీరు ఆఫీసుల్లోనో లేదంటే ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో ఉన్నట్లయితే ఆ షాపింగ్ మాల్స్లోనే ఉండిపోండి మరో 3 గంటల పాటు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న గాలి దుమారం కూడా గాలి ఏ విధంగా చెలరేగుతుందో మీరు చూడొచ్చు. ఒక గాలి దుమారంతో పాటు భయానక బీభత్సమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అందుకే రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురబోతుంది. చూడండి, చాలా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోకాపేటలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కోకాపేటలో భారీ గాలులు వీస్తూ ఉన్నాయి. భారీ గాలుల కారణంగా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎగిరిపోతున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రజలు రోడ్ల మీద వెళితే అవి ఎగిరొచ్చి ప్రజల మీద పడి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహనాలు చెడిపోతే అవి కొట్టుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి ప్రదేశాల్లో ఒక చోట నుంచి మరొక చోటికి ఏదైనా ఇలాంటి వస్తువులు ఎగురొచ్చి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రాబోయే 3 గంటల పాటు. అక్కడ చూడండి ఒకసారి విజిబిలిటీ ఏ విధంగా ఉందో. భారీ వర్షం కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కోకాపేట. హైదరాబాద్లో రాబోయే 3 గంటల పాటు ఇలా గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా బలహీనంగా ఉన్న హోర్డింగ్లు కూడా కూలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరూ రోడ్ల మీదకు రావద్దని చెప్తున్నారు. కేవలం మీరు ఇళ్లకు మాత్రమే పరిమితం కండి, లేదా ఇండోర్స్కి మాత్రమే పరిమితం కండి. మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండిపోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోండి తప్ప బయటకు రావద్దు, రోడ్లపైకి రావద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూడండి ఎంత భయానకంగా గాలులు వీస్తూ ఉన్నాయో. ఎక్కడైనా చెట్లు కుప్పకూలే
అవకాశం ఉంటుంది, చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంటుంది, బలహీనంగా ఉన్న గోడలు కూలిపోయే అవకాశం ఉంటుంది, లేదా ఒక చోట నుంచి మరొక చోటుకి రేకులు లాంటి వస్తువులు ఎగిరిపడొచ్చి మనుషుల మీద పడే అవకాశం ఉంటుంది. కార్లలో ఉన్నప్పటికీ అద్దాలపై పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బైకులపై వెళ్తూ ఉంటే ఏదైనా దూరం నుంచి ఒక వస్తువు ఎగురొచ్చి మీపై పడే అవకాశం కూడా ఉంటుంది, అది ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి 3వ బాక్స్లో చూడండి, రోడ్లపై వర్షపు నీరు. అప్పుడే వర్షం ప్రారంభమై సుమారు అరగంట కావస్తోంది. ఏ విధంగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా 2వ బాక్స్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాన్ని కూడా చూడొచ్చు. మొదటి బాక్స్లో గాలి, ఈదురు గాలులతో కూడిన వర్షాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి చక్రవాకం కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ కాసింది. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కోకాపేటలో చూడండి ఒకసారి, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పైగా అక్కడ ఉన్న మెటీరియల్ ఏ విధంగా ఎగిరిపోతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, భవన నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు కావచ్చు, లేదంటే బలహీనంగా ఉన్న రేకుల ఇళ్ల పైకప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ ఎగిరి మరో చోట పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎవరిపైనైనా